సీమకు కూడా అపకారం చేయొద్దు అని గాంధీ తాత చెప్పిండు. ఆయన జీవితం కూడా గట్లనే గడిచింది. కానీ మన రేవంత్ సార్ కథ ఎట్లున్నది? గాంధీ తాత పేరు చెప్పి ఇంట్లున్నోళ్లను బజాట్లకు పట్టుకొచ్చిండు. ఆరిగోస ఊచుకుంటుండు. ఆఖరికి చిన్న చిన్న పిల్లలకు కూడా నిద్ర లేకుండా చేస్తాడు. గదేనుల్ల 5,000 కోట్లతోని గాంధీ విగ్రహం కట్టించే పని పెట్టుకున్నాడు కదా మన రేవంత్ సారు. కడితే గట్టిని గాని జనాలను హింస పెట్టుడేంది? ఇగో గిట్లనే నిలదీత్తాండ్లు. ఆగో ఏమంటుర్రో మీరే ఇనుర్రి. పెద్ద గాంధీ తాత విగ్రహం కట్టించేతందుకు మన రేవంత్ సారు ఇండ్లను గూలగొట్టే విగ్రహం పెట్టుకున్నాడట కదా. అంతా ఖాళీ చేయుర్రి, విగ్రహం పెట్టాలి అనుకుంటా. ఇండ్లల్లో ఉన్నోళ్లకు నోటీసులు కూడా ఇచ్చిరట. కాదు, అప్పులు చేసి కిస్తీలు కట్టుకుంటా లచ్చలకు లచ్చలు పెట్టి కొన్న ఇండ్లను ఖాళీ చేయమంటే ఇట్లన్నట్టులా. అందుకే ఈ ఇల్లు గన్లోళ్లకు కంటి మీద నిద్ర లేకుండా అయింది. రోడ్డు మీదకొచ్చి మా ఇండ్లను ఖాళీ చేయించద్దు అని రేవంత్ సార్కు చెప్పుకుంటురు. అయినా వీళ్ళను సర్కారోళ్ళు పట్టించుకుంటూనే లేరట. మరి ఈ చిన్నపిల్ల మాటలిన్న రేవంత్ సారు మారుతాడో? బుజ్జి చెప్పురా, నీ బాధేంది? సడన్ గా నోటీస్ వచ్చింది. మేమందరం అసలు సర్ప్రైజ్ అయిపోయినాం. అసలు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ప్లేస్ ఎందుకు మీకు అంటే, ఆయన పుట్టింది, గాంధీజీ పుట్టింది గుజరాత్లో. ఆ గుజరాత్ సైలెంట్గా ఉంది, కానీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా హంగామా చేస్తుంది? ఇంకొకటి ఏంటంటే, మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిండు, ఓకే. బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే, మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి, ఇంకా 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి, అన్నీ కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాగాలేదు. ఫస్ట్ సీఎం గారు ఆ మూసీని డెవలప్మెంట్ చేసుకోండి. వారేవా, సూత్తే బుజ్జి గింతంతనే ఉన్నది గాని రేవంత్ సార్ కంటే తెలివిగా ఆమె లెక్కనే కొడుతున్నది. అంతే కదా, గాంధీ పుట్టిన గుజరాత్లోనేమో సప్పుడు చేస్తలేరు. హైదరాబాద్లో ఇండ్లను గూలగొట్టి గంత పెద్ద విగ్రహం ఎందుకని రేవంత్ సార్ని నిలదీస్తాంది. ఇగో గీ పిల్లగాడు ఏమంటుండో రేవంత్ సార్ వినాలే. చెప్పుతా, నీ మనసుల మాట బయట పెట్టు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టిస్తా అన్నాడు గాంధీ స్టాచ్యూ. కానీ గాంధీ స్టాచ్యూ తోటి ఏం లాభం లేదంటే ఏం ఆనర్ కూడా రాదు. అండ్ ఇప్పుడు ఈ 5,000 crores అప్పు తీసుకున్నాడు. ఇది వేరే డెవలప్మెంట్కి యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఈ మూసీ ప్యూరిఫికేషన్ చేస్తా అన్నారు, కానీ ఇంకా చేయలే. అండ్ ఇప్పుడు రోడ్స్ డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ పూర్ పీపుల్కి ఏదన్నా స్టడీస్ ఆర్ హౌస్ ఆర్ ఫుడ్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు 5,000 crores అప్పు తీసుకుంటే ఇప్పుడు మనమే నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ మనమే కట్టాలి ట్యాక్స్, జిఎస్టీ అండ్ అవి చేస్తాడు. ఇది ఇప్పుడు మా ఇళ్ళని కూలగొట్టడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇళ్ళని కూలగొట్టు, తర్వాత మా ఇంటి దగ్గర రా. అమ్మో, సిచ్చరిపిడుగే ఉన్నాడు కదా. అసలు ఏమన్నా లాయర్ పాయింట్లు మాట్లాడినవా? ఫస్ట్ కూలగొడితే రేవంత్ సార్ ఇల్లు కూలగొట్టి మా కాడికి రమ్మంటుండు. రేవంత్ సార్ ఇంటున్నావా? బుడ్డోడు ఏమంటుండో ఇగో. ఈ బుజ్జి అయితే రేవంత్ సార్ గురించి మొత్తం ఎరికైనట్టే మాట్లాడిందోలా. అదే ఆయన ఇంటిని కూలగొట్టుకొని ఆయన కట్టుకుంటే రేవంత్ రెడ్డి ఇల్లు కదా, ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ అని అందరూ వెళ్తారు. అంటే మాకంటే ఎక్కువ డబ్బులు ఆయనకే ఉంటాయి కదా. మేమనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అందరూ టెన్షన్గా ఉన్నారు. ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది. ఒప్పుకుంటా ఆయన ఇది మూసీని డెవలప్ చేస్తానంటే, బట్ ఇలా ఇంటిని కూలగొట్టేసి ఇక్కడ స్టాచ్యూ కడతానంటే ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓట్ చేసిన వాళ్ళంతా టీవీ ముందర కూర్చొని రేవంత్ రెడ్డి గెలవాలి అనుకున్నారు. దాని తర్వాత నౌ ఎవ్రీవన్ ఈజ్ అండర్స్టాండింగ్ వి మేడ్ అ మిస్టేక్ అని. రేవంత్ రెడ్డి ఈస్ టేకింగ్ అ వెరీ రాంగ్ స్టెప్. ఈ బుజ్జిది కూడా కాదే మాట. అయితే ఇల్లు తీసుకుంటే అందరం స్కాటర్ అయిపోతాము, ఎగ్జామ్స్ కూడా పోతాయి మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మా ఎగ్జామ్స్ చదవట్లే, ఎక్కువ దీని మీదే ఉంది కాన్సన్ట్రేషన్. సో మేము ఎగ్జామ్స్ అంతలా పాస్ అవ్వలేము. మేమైతే చాలా బాధగా ఫీల్ అవుతాం స్కాటర్ అవుతాం. ఆలోచిస్తుంటేనే వేరేలా అనిపిస్తుంది. బట్ విల్ ఫైట్. ఫస్ట్ మూసీ రివర్ క్లీన్ చేస్తే బెటర్. ఎందుకంటే మూసీ రివర్ ఉన్న చోటలు మొత్తం గార్బేజ్ అవన్నీ ఉంటున్నాయి. అవి చేయకుండా మా ఇల్లు కూల్చొట్టేసి గాంధీ స్టాచ్యూ కడతా అంటున్నారు. ప్రజలకు ఉపయోగపడేది చేయాలి ఫస్ట్. అదే చెప్తున్నా రేవంత్ రెడ్డి. నిజం చెప్తున్నా, ఇగో ఇది తెలంగాణ అంటే. అన్యాయం చేసినా, అప్పు తెచ్చినా చిన్నపిల్లలు కూడా ఎంతటి పెద్దోళ్ళకైనా మరలవాడుతుంటారు కదా అన్నట్టు. పెద్దోళ్ళ మాటలు వింటుంటేనైతే కళ్ళ పొంట నీళ్ళు అత్తనే ఉన్నాయోళ్ళ. ఘోరం అంటే ఘోరం. ఆగో లెవెల్లో చేస్తామంటున్నారండి. ఫస్ట్ దాని బేసిస్ ఐడెంటిఫై చేయాలి మీరు. సాబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ చేసింది సాబర్మతిలో ఉన్న 100 yards ఇటు అటు 100 yards వాళ్ళు ఇల్లీగల్ ఇన్ఫార్మల్ సెటిలర్స్ అని డిక్లేర్డ్ ఉంది. అది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ దగ్గర నుంచి క్లియర్గా ఉంది.
ఇల్లీగల్ ఇన్ఫార్మల్ సెటిలర్స్ అని వాళ్ళు చెప్పారు. మీరు ఇక్కడ ఏంటంటే ఆ సెటిల్డ్ రిజిస్టర్డ్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్స్ ని అక్వైర్ చేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే, ఇల్లీగల్ సెటిల్మెంట్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి పునరావాసం ఇచ్చి చేస్తారు ఇలాంటి ప్రాజెక్ట్స్ అని. ఏ పునరావాసం లేదు, ఇక్కడ ప్రొసీజర్ లేదు, ఏం లేదు. ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి మేము ఏ రూల్స్ ఫాలో అవ్వమని చెప్పి వచ్చి రైడ్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ది రైట్ వే. ఇది ఎంజాయ్మెంట్ సర్వే దానికోసం వచ్చారు. మేము అందరం అపోజ్ చేశాము. ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ ఒక సభ కండక్ట్ చేశారు. మా ఇన్పుట్స్ మేము ఇచ్చాము వాళ్ళకి. ఏమని రైటింగ్లో ఇచ్చాము, ఆర్డీఓ గారికి కూడా ఇచ్చాము, సభలో కూడా మేము ఇవ్వమని చెప్పాము. ఈ డెవలప్మెంట్ గురించి మాకు డిపిఆర్ ప్రజెంట్ చేయమని చెప్పాము. దానివల్ల ఏం లాభం ఎవరికి? మాది మూసీ నది ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంది. మా పట్టా ల్యాండ్స్ ఇవి. మేము 10 years కింద పొదుపు చేసుకొని కొనుక్కున్నాం భూములు. ఇప్పుడు వచ్చేసి లాక్కుంటాం అంటున్నారు. మరి మేము ఎక్కడికి పోవాలి సార్? మా ఫ్యూచర్ ఏం కావాలి? దాని మీదనే మేము వాళ్లకు డిపిఆర్ అడిగాము. ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా వాళ్ళు చెప్పట్లేదు. మూసీ డెవలప్మెంట్ అంటున్నాం. మూసీ వాగు డెవలప్ చేయండి కదా, మరి ఇక్కడ ఎందుకు చూస్తున్నాం 1 కిలోమీటర్ లోపల? అదే మేము అడుగుతున్నాం వాళ్ళకి. ఆయన గాంధీ విగ్రహం పెట్టాలంటే ఇండ్లు కూల్చి పెట్టమని ఎవరు చెప్పిరు కావచ్చు ఈ రేవంత్ సార్కు? అసలు ఏమంట ముఖ్యమంత్రి అయిండో అద్వర్ సంధి అసలు ఎవ్వరిని నిద్రపోకుండా చేస్తాండేందోళ్ళ భూముల ఇండ్లు కనబడ పాపం ఏదో ఒక పేరు పెట్టుడు, కూలగొట్టే ఉపాయం చేసుకుంటా జనాలను రోడ్ల మీద పడేసుడు. గిదేం ప్రజాపాలన, గిదేం ఇందిరమ్మ రాజ్యం, గిదేం గాంధీ నడిచిన తోవా? గిట్లనే కోపానికి వస్తారు పబ్లిక్.